అయితే ఇప్పుడు ప్రసాద్ గారు 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకి ఎటువంటి ఆహారం మనం సజెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత జనరల్గా ఏమవుతుంది, కొన్ని పళ్ళు రాలుతాయి. హ్మ్. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉంటే మేబీ 70 ఏళ్ళ వరకు. హ్మ్. 60 ఏళ్ల తర్వాత ముందున్నట్టు తినలేరు, అవునండి. ముందు క్వాంటిటీ తినలేరు. కానీ వీళ్ళకి ఆందోళన స్టార్ట్ అవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ముందు అరకిలో మాంసం తినేవాడిని, ఇప్పుడు తినలేకుండా ఉన్నాను. అంటే నీకు ఇప్పుడు ఆ మాంసం అరగదు కదరా, నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, అందుకే నేచి నీ పళ్ళు ఊడగొడుతుంది, పళ్ళు రాలిపోతాయి కదా. అప్పుడు మళ్ళీ నువ్వు డెంటల్ ఇంప్లాంట్ చేసుకొని మళ్ళీ ఎమకల గురికి ఏందిరా. నేచరు జావదావు, ఫ్రూట్స్ తిను, నీకు అరుగుదల కరెక్ట్గా ఉంటుంది. నువ్వు ఇప్పుడు బరువు తగ్గిపోవాలా, నీ ఆర్గన్స్ అని పాపం పనిచేసి వీక్ అయినాయి అని చెప్పి అది కరెక్ట్ చేయకపోతే నువ్వు మళ్ళీ పళ్ళు కట్టించుకొని మాంసం చికెన్లు తిని, లేదు ముందు తిన్నట్లే నేను అరకిలో తినేదానికి ఏమైనా మందులు డాక్టర్ అని చెప్తే ఏంటి అర్థం? స్లోగా అది అయ్యే కొద్దికి చిన్నగా తగ్గిపోతా, బరువు తగ్గిపోతా, నీ బాడీ ఎంత తీసుకుంటుందో అంత తినేసి, ఆకలి వేస్తే తిని, ఆకలి లేకపోతే స్టాప్ చేసి, ఏకాదశి 14 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండి బాడీ రిపేర్ చేసుకునేట్టుగా అలో చేసి, దాన్ని ఆటోఫాజీ అంటారు. అంటే బాడీని 8 గంటలు తిని 16 గంటలు తినకుండా పెడితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఆటోఫాజీ జరుగుతుంది. అంటే లోపల నుండి వీక్ సెల్స్ని, జబ్బును పడిన సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ క్లీనప్ చేస్తాయి. సో ఈ మెకానిజము ఎప్పుడు మనకు ముందు జీవన విధానంలో ఉండింది. ఇప్పుడు ఏకాదశి ఉపవాసం అంటే రైస్ మాత్రం తినడు, ఉప్మా, దోశ, పొంగలు, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్లు అన్నీ తింటాడు. ఒకటి వదిలిపోయా, అది ఎట్లా ఉపవాసం అవుతుంది? నేను అన్నం తింటలేదు కదా అంటాడు. అన్నం తినడు అంటే దేవుడిని కూడా మోసం చేస్తావాడు. అదే ఎటువంటి ఆహారం వీళ్ళకి, అంటే సీనియర్ సిటిజన్కి ఎటువంటి ఆహారం అయితే బాగుంటుంది? అదే ఇప్పుడు ఇంత ముందర అనుకున్నట్లు దేశీ బియ్యంతో పాలిష్ పట్టకుండా ఉండే దాంతో మీరు చేసుకొని ఏ ఫుడ్ అయినా తినచ్చు. రాగిజావు పొద్దునే తాగాల కంపల్సరీగా. రాగిజావు సూపర్ ఫుడ్. వాళ్ళకి ఎవరు పెద్దోళ్ళకి పిల్లోళ్ళకి అన్నప్రాసన కాదు, రాగి ప్రాసన చేయమని చెప్తాను నేను. కర్ణాటక స్టేట్ మొత్తం 6 కోట్ల మంది వాళ్ళు రాగులు తింటారు. అది రైస్ లేకుండా ఉత్తి పిండితో చేస్తారు. సో రాగి పిండితో జావ చేసి దాంట్లో బెల్లం వేసుకొని మంచిగా తాగొచ్చు. ఒక వారం రాగి జావా, లేదు పొద్దున్న రాగి జావా, సాయంత్రం సద్దపిండి జావా, పొద్దున్నే మిల్లెట్స్ ఏదన్నా ఫుడ్, మధ్యాహ్నం ఆకలేస్తే ఫ్రూట్స్, సాయంత్రము జావా ఏదన్నా తాగేసి 5-6 లోపల దేశీ బియ్యంతో చేసిన అన్నం కొద్దిగా తినేస్తే సూపర్గా ఉంటుంది. బాగా పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట నడవాలి. సో నడిచే స్టేజ్ లేనప్పుడు అప్పుడు యోగా కూడా చేసుకోండి. నడిచేది ఇంపార్టెంట్ యోగా కంటే.